ఏదైతే మమ్మడివారు నియోజకవర్గంలో మన నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దేవాలయం మరి బాలయోగి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆ దేవాలయాన్ని రాతి కట్టాలి, ఫౌండేషన్ పల్లం అయిపోవడం వల్ల వర్షాలు వచ్చినప్పుడు మరి ప్రధాన గుడిలో కూడా నీరు వెళ్ళిపోతున్న ఉద్దేశంతో అప్పటి నుంచి కూడా ట్రై చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ దేవాలయం, పురాతన దేవాలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా మరి వేలాది మంది భక్తులు రోజు రావడం జరుగుతుంది. దీన్ని ఏదైతే రెన్యువేషన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పడం, మరి ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కూడా దానికి CGF గ్రాంట్లో 4 కోట్ల రూపాయలు మరి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి గుడికి శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలో దాన్ని పునర్నిర్మాణం కార్యక్రమం మొదలు పెడతాం. మరి మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించాలి, అదేవిధంగా భక్తులందరూ కూడా సహకరించి ఒక అద్భుతమైన కట్టడం ఇక్కడ కట్టాలి, రాతితో కట్టాలని చెప్పి ఒక సంకల్పం ఉంది. మరి ఆ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి అందరూ కూడా కలిసి రావాలని చెప్పి సభముఖంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారికి, ఎండోమెంట్ మినిస్టర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరి వచ్చే పుష్కరాలు కూడా మన టైంలో మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి అనేక దేవాలయాలు ఇంకా పాడైపోయి ఉన్నాయి, రెన్యువేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవన్నీ కూడా మరి ఎండోమెంట్స్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మన నియోజకవర్గంలో దేవాలయాలన్నీ కూడా ఈ పుష్కరాల టైంకి అన్నీ కూడా రెన్యువేషన్ చేసుకుని మళ్ళీ భక్తులందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు ఉండేలాగా మరి రాష్ట్ర ప్రభుత్వం, మనకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి మన నియోజకవర్గంలో అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా అన్నీ కూడా రెన్యువేట్ చేయడానికి, అదేవిధంగా పెయింట్ చేయడానికి, అదేవిధంగా పుష్కర ఘాట్లు కానీ, పుష్కరాలకు కావాల్సిన రోడ్లు కానీ అన్నీ కూడా ప్రతిపాదనలు తయారు చేసుకుంటున్నాం. తప్పనిసరిగా వచ్చే పుష్కరాలకల్లా ఈ దేవాలయాలు కానీ, మరి రోడ్లు కానీ, ఘాట్లు కానీ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరి చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి దాన్ని తప్పనిసరిగా మన నియోజకవర్గంలో ఎక్కువగా వెసులుబాటు చేసే దశలో మేము కూడా ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి 3 గుళ్ళు అడిగిన వెంటనే ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు తెలియజేసుకుంటూ సెలవు.